హలో గైస్, ఈరోజు మా పీజీలో చేపల కూర అయితే వండుదాం అనుకుంటున్నాము. సో పీజీలో అంటే పీజీలో అందరికి కాదు, జస్ట్ మేము మాత్రం వండుకొని తిందామని అనుకుంటున్నాము. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ అవి అన్నేసి బయటికి వెళ్ళిపోయి తెచ్చేసుకుందాం అనమాట బెంగళూరులో. ఓకేనా, పదండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ వస్తున్నాడు కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిషే కాబట్టి మనం ఇక్కడ చన్నసంద్ర మార్కెట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫిష్ కొనుక్కొని తెచ్చేసుకుందాం. ఇంకా కావాల్సిన కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మా ఫ్రెండ్ తీసుకొస్తున్నాడు ఆల్రెడీ. సో మనం ఫిష్ తీసేసుకొని ప్రిపేర్ చేసేద్దాం అన్నమాట. అలానే ఉంటుంది. నువ్వు ఆడేది కోసం ఆడేది ఒక కేజీ వస్తుంది, 210 రూపాయలు గంట. సో గైస్, ఆనియన్స్, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్, అల్లం పేస్ట్ చేసేసుకుంటే సరిపోద్ది మనకి. ఇంకంతా రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ కిందకి వెళ్ళి వండేయటమే. చింతపండు, ఫిష్ కర్రీ మసాలా, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్ అండ్ కొత్తిమీర నానబెట్టాను ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టాను, ఇదిగోండి. దీన్ని పక్కన పెట్టుకుందాం, ఇంక మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం. సో ఫ్రెండ్స్, మా దగ్గర నైఫ్ అయితే లేదు, స్పూన్నే మేము నైఫ్ లాగా అయితే వాడుతున్నాం. చూడండి, మీకు చూపిస్తున్నాం ఎలా కట్ చేస్తున్నాము. స్పూన్ ఏది? బ్యాచిలర్ రూమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి మరి. ప్రతిదీ మనకు ఆయుధమే, ప్రతిదీ మనకు పరికరమే. స్పూనే మన నైఫ్. యాక్చువల్గా మనం కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి, కానీ మేము మిక్సీ ఉంది కదా అని మొత్తం ఆడిచ్చి పేస్ట్ చేసేసాం. ఉప్పు తగినంత. యూట్యూబ్ ఛానల్ కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ మా వాడు. పసుపు అంటే ఉప్పు తింటాడు బ్రో, ఇష్టం. అరకిలో కారం అది అది కారం వేసినా అనిపించదు మొత్తం. చూపించు.
తగ్గించి సిమ్లో పెట్టి కలిపి ఒకసారి రెండు మొత్తం మసాలా అంతా పట్టేలాగా ఉల్లిపాయ మసాలా అంతా జాగ్రత్తగా కింద నుంచి పైకి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం గట్టితో తిప్పొచ్చు, ఎందుకంటే తర్వాత తిప్పితే మళ్ళీ ముక్కలు ఎరిగిపోతాయి ఫ్రెండ్స్. అది కారణం లేదు కాచు మసాలా వేసి ఆచి ఫిష్ కర్రీ గరిటె కట్టకూడదు, ఇలాగా తిప్పుకోవాలి. కొత్తిమీర తాగుతాను కొంచెం చిన్న టేస్ట్ చెయ్యి, బాగుంటే మసాలా వేయడం ఆపేది, లేకపోతే కొంచెం మసాలా వేసి కొంచెం మసాలా వేస్తే బాగుంటుంది. మసాలా పర్ఫెక్ట్ కండిషన్. ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే వండేసాం గైస్. టేస్ట్ చాలా బాగుంది. ఏ బాబ్జీ బాగాలేదు ఫ్రెండ్స్. అలాగే చెప్తాడు యాక్టింగ్ చేసుకుంటా, చాలా బాగుంది. ఇవ్వండి బ్రో, హౌ ఇట్ ఈస్ లుకింగ్? ఇట్స్ లుక్స్ లైక్ వెరీ నైస్, రైట్? సూపర్. Yeah. Nice, but taste not good. I don't trust him. He's big liar. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నైస్.